ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 11వ వచనం నుంచి, ప్రకటన గ్రంథం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ కాంటెక్స్ట్ ఉంది. ఈ 19వ అధ్యాయము 11 నుంచి ఈ 16 వచనాలు ఎవరి గురించి చెప్పబడుతుంది, ఈ వ్యక్తి, ఇందులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్నది మన ఆలోచన. తెల్లని గుర్రము ఎక్కాడంట. మనం 11వ వచనంలో చూస్తే, పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనపడెను, దాని మీద కూర్చున్నవాడు అని అన్నాడు. పరలోకము తెరవబడ్డది, దాని మీద కూర్చున్న తెల్లని గుర్రము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయానికి వస్తే మొదటి వచనం, ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా, ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. 7 ముద్రలలో మొదటి ముద్రను విప్పినప్పుడు ఇక్కడ కూడా ఒక వ్యక్తి తెల్లని గుర్రము మీద కూర్చొని స్వారీ చేస్తున్నాడు. ఇక్కడ తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి, ఈ 19వ అధ్యాయము 11వ వచనములో తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఒకరే కాదు. 6వ అధ్యాయం 1వ వచనములో ఉన్నటువంటి తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం మరోసారి. ఆయన జయించుటకు బయలు వెళ్ళెను. ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు అన్నది మరొకసారి ఆలోచన చేద్దాం. ఆ వ్యక్తి ఇక్కడ 19వ అధ్యాయం 11వ వచనములో తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఇద్దరు ఒకే వ్యక్తి కారు అన్న సంగతి మనం మనసులో పెట్టుకోవాలి. అయితే సరే, ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన తర్వాత నెక్స్ట్ సమయం వచ్చినప్పుడు చేద్దాము. ఇప్పుడు ఇక్కడ ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు అన్నది మన ఆలోచన. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడంట. మనం ఆలోచన చేయాలి. తెలుపు అంటే దేనికి సాదృశ్యం? పరిశుద్ధత, పవిత్రత, శాంతికి చిహ్నం తెలుపు. ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి, తెలుపు అంటేనే శాంతి, సమాధానము, పరిశుద్ధత, పవిత్రత. ఈ వ్యక్తి ఎవరంట? నమ్మకమైన వాడును సత్యవంతుడును అనునామము గలవాడు. నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము, పేరు గలవాడు అంట. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఆలోచన చేద్దాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవ్వడును వేయలేకుండా తీయువాడును ఎవ్వడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, దావీదు తాళపు చెవి కలిగిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. సత్యస్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, ఎవరు సత్యస్వరూపి పరిశుద్ధుడు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుతున్నాడు. మనం ఫస్ట్ 7 సంఘాలలో మొదటి సంఘం గురించి మనం చూసుకుంటూ వస్తే ఎవరు మాట్లాడుతున్నటువంటి మాట? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట. ఇంకో మాటను మనం ఆలోచన చేస్తే 14వ వచనం చూడండి, 3వ అధ్యాయం 14వ వచనం.
లవదోకియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని దృష్టికి ఆదియునయ్యున్నవాడు చెప్పు సంగతులేమనగా. ఆమేన్ అనువాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి. ఎవరు ఈయన? యేసుక్రీస్తు నమ్మకమైన సత్యసాక్షి, ఆమేన్ అనువాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు. మృతులలో నుండి లేచినవరు? మొట్టమొదటిగా ఆది సంభూతుడిగా అంటే మొట్టమొదటిగా మృతులలో నుండి లేచిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే నమ్మకమైన సాక్షి. అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనములో ఆ గుర్రం మీద, తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తికి ఏ పేరు పెట్టబడ్డదంట? నమ్మకమైన వాడును. ఎవరు ఈయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకో మాట ఆలోచన చేస్తే, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, వ్రాయబడిన ఒక పేరు ఆయనకు కలదు. అంటే ఆయన యొక్క నేత్రములు ఎలా ఉన్నాయంట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె మండుచుండెను, అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై. ఎవరు ఈయన? యేసుక్రీస్తు ప్రభు. ఆయన నేత్రములు అగ్ని, ఆయన నేత్రములు ఎలా ఉన్నాయంట? అగ్ని జ్వాలల వంటివి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో అవి ఎవరికి ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభుకి ఉన్నవి. ఇంకో మనం ఆలోచన చేద్దాం. 10 కిరీటములు. కిరీటం అంటే దేనికి సాదృశ్యం? కిరీటం అంటే అధికారానికి సాదృశ్యం. 10 కిరీటాలు ఆయన ధరించుకున్నాడంట. 10 కిరీటాలు అంటే సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏంటిది? 10. సంఖ్యలలో 9 వరకు సింగిల్ ఉంటాయి. 10 అంటే పెద్ద సంఖ్య. అక్కడి నుంచి 2 అంకెల సంఖ్య స్టార్ట్ అవుతుంది. 10 అంటే పెద్ద సంఖ్య. ఈ 10 అంటే దేనికి సాదృశ్యం అంటే పరిపూర్ణతకి సాదృశ్యం. 10 కిరీటాలు అంటే 10 కిరీటాలు ధరించుకొని ఉన్నాడంట. కిరీటం అంటే అధికారం, అంటే పరిపూర్ణమైన అధికారం గలవాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటది? పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఎవరికి ఉంది? అది. ఆయన తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి 10 కిరీటాలు ధరించుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి అధికారము గల్లవాడు అని అర్థం. ఆయనకు పేరు ఉన్నదంట. ఆ పేరు ఎవరికి తెలియదంట. 3వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. రక్తంలో ముంచబడిన వస్త్రం దేనికి సూచన? ఆ రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. రక్తము విమోచనకు సాదృశ్యం. అంటే ఆయన విమోచకుడు, విమోచకుడు అని అర్థం. నెక్స్ట్, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆ గుర్రం మీద, తెల్లని గుర్రం మీద కూర్చున్న ఆయనకి ఇంకే పేరు పెట్టబడి ఉన్నదంట? దేవుని వాక్యము అనే పేరు పెట్టబడినదంట. దేవుని వాక్యము కలిగిన వారు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం.
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తుగా మన మధ్య నివసించను. అంటే వాక్యం అనే పేరు ధరించింది ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఈ తెల్లని గుర్రం మీద వస్తున్న ఆయన, కూర్చున్న ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకొక మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యమను నామం ఆయనకి పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనాలు శుభ్రమైన తెల్లని నారా బట్టలు ధరించుకొని తెల్లని గుర్రము నెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఆయన తెల్లని గుర్రాన్ని ఎక్కాడు. ఆయన వెనకాల ఎవరు వస్తున్నారంట? శుభ్రమైన తెల్లని నారా వస్త్రాలు ధరించుకున్న వారు కూడా తెల్లని గుర్రాలను ఎక్కి ఆయనను వెంబడిస్తున్న ఒక సేన ఉన్నదంట. ఈ తెల్లని నార వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరు? దేవదూతల? దేవదూతలు కాదు. దేవదూతలు కాదు. యేసు ప్రభు రెండో రాకడలో వచ్చేటప్పుడు దేవదూతల సమూహము, వేవేల కొలది దేవదూతల సమూహముతో ప్రధాన పూర శబ్దముతో వస్తాడు. కానీ దేవదూతలు తెల్లని నారా బట్టలు ధరించుకున్నట్టు బైబిల్లో ఎక్కడ మనకి కనిపించదు. ఈ తెల్లని నారా బట్టలు ఎవరు ధరించుకున్నవారు అంటే ఈ 19వ అధ్యాయంలోని 8వ వచనం చూడండి ఒకసారి. మరియు ఆమె అంటే ఎవరు? సంఘం. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారా బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల అది. ఇప్పుడు ఆ తెల్లని గుర్రము నెక్కినటువంటి ఆ నామము కలిగిన వాడు, నేత్రములు కలిగిన వాడు, ఆ రక్త వస్త్రమును ధరించుకున్నటువంటి వ్యక్తి, ఆయన వెనకాల ఇంకొక సేన వెంబడిస్తుందంట. ఎవరో సేన? ఆ సేన మీద, ఆ తెల్లని గుర్రాల మీద కూర్చున్న వారంట పరిశుద్ధమైన తెల్లని సన్నపు నారా వస్త్రాలు ధరించుకున్న వారంట. ఎవరు వాళ్ళు? ఆ సంఘము. అంటే సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. నెక్స్ట్ ఇంకేంటి? 15వ వచనం, జనములను కొట్టుటకు ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఎవరి నోట నుండి? ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోట నుండి ఏం బయలు వెడుతుందంట? వాడిగల ఖడ్గం అంట. ఎవరు అది? చూడండి ఒకసారి. వాడిగల ఖడ్గం ఏంటి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి. ఎవరి నోట నుండి? ఎవరైనా 7 నక్షత్రాలు చేత పట్టుకున్నాడట. ఏంటి? తన కుడి చేత 7 నక్షత్రాలు. ఎవరి గురించి చెప్పబడుతుంది ఈ అధ్యాయం అంతా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళుతుందట. వెళుతూ ఇంకేమున్నదంట ఆయన చేతిలో? ఇనుప దండం. ఏమున్నదంట? 19వ అధ్యాయంలోనే 15వ వచనంలో ఏమున్నది? ఇనుప దండముతో వారిని ఏలును. ఇనుప దండం. ఇనుప దండాన్ని పెట్టుకున్నది ఎవరు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము నొద్దకును
చాలు. ఇది రెండవ యుద్ధంలో, పరలోకంలో జరిగిన రెండవ యుద్ధంలో మనకి ప్రస్తావన వచ్చింది. ఆమె ఒక శిశువును కన్నదంట. ఎవరా శిశువు? యేసుక్రీస్తు ప్రభువు. ఆమె అంటే ఎవరు? మరియమ్మ లేదా ఇశ్రాయేలు జనాంగం. ఎవరిని కన్నారు? ఒక మగ శిశువును కన్నదంట. ఆ మగ శిశువు సమస్త జనములను ఇనప దండముతో ఏలనై ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఇప్పుడు ఇనప దండం, నోటిలో నుంచి వాడి అయిన ఖడ్గము బయలు వెళ్ళుచున్నది, చేతిలో ఏమున్నది? ఇనప దండం ఉంది. ఈ ఇనప దండము ఎవరు? సమస్త జనాలను ఏలేది? యేసుక్రీస్తు ప్రభువు. చివరిగా 16వ వచనం, 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఇంకేముందంట? రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అనునామము ఆయన వస్త్రం మీద రాయబడి ఉన్నది. అంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఎవరు? యేసు ప్రభుల వారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం 14వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున. గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసు ప్రభుల వారు. ఆయనకు మరో నామకరణం ఏంటి? రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఎందుకనగా సమస్తమైన కీడులకు మూలము అదేనా? శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఎవరైనా? యేసు ప్రభువు. అంటే ఇది మీకు ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేశానంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఈ 11వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒకటే కాంటెక్స్ట్, ఒక్క వ్యక్తి గురించే చెప్పబడుతుంది. 11వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒకే వ్యక్తి గురించి చెప్పబడుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తే అని చెప్పడానికి నేను మీకు ఇన్ని వచనాలు చూపించవలసి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎవరైనా యేసుక్రీస్తే అని చూపించడానికి మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనాత్మకంగా చూసినాం అన్నమాట. ఒక మాటలో ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి యేసుక్రీస్తే అంటే సరిపోదా? సరిపోతుంది. కానీ పరిశీలన కదా ఇది. ఏంటిది? ఇది పరిశీలన. ఒక మాటలో చెప్పేసేది కాదు. ఒక మాటలో చెప్పేస్తే మీరు వెళ్ళిపోతారు. మన సబ్జెక్ట్ ఒక మాటలో చెప్పేసేది కాదు, గ్రంథాన్ని పరిశీలన చేయడం టాపిక్ మీద. కాబట్టి దీని మీద కూర్చున్న వ్యక్తి, ఎందుకంటే ఇంకొక వ్యక్తి కూడా 6వ అధ్యాయం 1వ వచనంలో తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. ఆయన యేసుక్రీస్తు అనడానికి ఆధారాలు ఉన్నాయా లేవా అన్నది ఆ క్లాస్లో చూసుకోవాలి. ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి యేసుక్రీస్తు అనడానికి ఇప్పుడు మనం పరిశీలన చేసి ఆధారాలన్నీ చూసాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 19వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి ఒకసారి. 19వ అధ్యాయం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. ఆ గుర్రము మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అని నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.
ప్రభువారు జరిగించే యుద్ధం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు జరిగించే యుద్ధము ఏమిటి? యుద్ధము చేసేది ఎవరు? ఎవరితో చేస్తున్నారు? ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఎందుకు ఈ యుద్ధం సంభవించింది అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అందుకే రణక్షేత్రంలో విజృంభించుతున్న రక్షకుని మహాసైన్యం. ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఎవరంటే రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు. ఈయన సైన్యము పరిశుద్ధులు చేసే యుద్ధం ఏంటి? ఈయన ఎలా నడుపుతున్నాడు? యుద్ధాన్ని పరిశుద్ధులు ఎలా చేస్తున్నారు అన్నది మనం ఒక పాట పాడి సబ్జెక్ట్ లోనికి వెళ్ళిపోదాం.